నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। फोटो వాళ్ళకి అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు వస్తాయి। ఇప్పుడు ఎవరైనా ఈ దప్ప రాకపోయినా మళ్ళా ఒక 10-20 రోజులు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని పట్టాలు తీసుకోవాలి। అదే విధంగా పట్టాలు తీసుకున్న తర్వాత ఇక్కడ అందరూ కూడా మీకు శాంక్షన్ అయిన తర్వాత లోన్లు అన్ని శాంక్షన్ అయిన తర్వాత మీరు ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని కోరుకుంటున్నాను। ఉంటే దయచేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము। గౌరవ ఎమ్మెల్యే గారిని పెద్దలందరికీ వేదిక ముందు ఆసీనులైన కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన పేదలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి యొక్క ఆశీస్సులన్నీ కూడా ఆయనకు ఉండి ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పేదలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తా ఉన్నాం। ఈరోజు ఈ రాష్ట్రంలో గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడికి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఇప్పటికే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో జమ చేసినటువంటి చరిత్ర। అదేవిధంగా పేదలకు పట్టాల గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇప్పటికే 30 లక్షల మందికి మహిళలకి ముఖ్యంగా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది। అందులో దాదాపుగా 20 లక్షల ఇల్లు ఈరోజు కట్టించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం। అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే దాదాపుగా 3500 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేసినాం। 3 లేఅవుట్లలో దాదాపుగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేసుకుంటా ఉన్నారు మన కళ్ళ ముందే। ఇంకా దాదాపుగా 2000 మంది వరకు కూడా ఈరోజు పట్టాల కోసం అప్లై చేసుకున్నారు। వాళ్ళందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కానుకగా మున్సిపల్ పరిధిలో 2000 మందికి కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటారు। ఈ లేఅవుట్ లో 1, 2, 3 అదేవిధంగా 5, 36 వార్డులు, ఈ 5 వార్డులకు సంబంధించిన దాదాపుగా 260 మందికి ఇక్కడ ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుపుతా ఉన్నాం। మీకందరికీ కూడా ఈ రోజే పట్టాలు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది। మేము ఈ సచివాలయాల పరిధిలో మీకు అందరికీ కూడా పట్టాలు అందజేస్తాం। పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పటికే రాళ్లన్నీ కూడా నాటు పెట్టాం। ఈ వారం రోజుల్లో మీ పట్టా ఏది అనేది మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే చూపిస్తాం। మీ పట్టాకు సంబంధించి మీ స్థలం ఎక్కడుందో మీరు చూసుకొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు కూడా మీరు తొందరలోనే మొదలు పెట్టుకోవచ్చని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో చరిత్ర సృష్టిస్తా ఉన్నాం। కేవలం కదిరి మున్సిపాలిటీలోనే ఇప్పటికే దాదాపుగా 6000 మందికి ఈరోజు మున్సిపాలిటీలో పట్టాలు ఇస్తా ఉన్నాం।
అన్ని కూడా మున్సిపల్ రోడ్లకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ ఒక్కొక్కరిగా వచ్చి ఈరోజు పట్టాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. రాము అవసరమే ఒకరా పక్కన అవసరమే సమయ అవసరమే పట్టాలని నువ్వే తీసుకున్నట్టు ఒకరా పక్కరా సయ్యద్ అరీఫా సైలెంట్ క్లోజ్ చేయండి. సయ్యద్ అరీఫా దేవి ఏంటి అంతా ఉంటారు మీరు ఏంటి అంతా ఉంటారు మీరు దిగిపోదుమా దగ్గర తీసుకోండి.
డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి నాయకత్వం. ఫోటో అవసరమేనా వాళ్ళకి అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఈ దఫా రాకపోయినా మళ్ళా ఒక 10-20 రోజులు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని పట్టాలు తీసుకోవాలి. అదేవిధంగా పట్టాలు తీసుకున్న తర్వాత ఇక్కడ అందరూ కూడా మీకు శాంక్షన్ అయిన తర్వాత, లోన్లు అన్ని శాంక్షన్ అయిన తర్వాత మీరు ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని కోరుకుంటున్నాను. సయ్యద్ అరీఫా దేవి
సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే పట్టాలు తీసుకుంటారో 2000 ఇల్లు పట్టాలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటుంది. ఇక్కడ కొంతమందికి మేము మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పట్టాలు ఇస్తాము. మిగతావన్నీ కూడా సచివాలయంలో మీ కౌన్సిలర్లు మీకు అందజేస్తారు. దయచేసి అది అర్థం చేసుకుని అందరూ కూడా కొంతసేపు సైలెంట్ గా ఉంటే పెద్దలందరికీ వేదిక ముందు ఆసీనులైన కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన పేదలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బడుగ బలహీన వర్గాల వారికి యొక్క ఆశీస్సులన్నీ కూడా ఆయనకు ఉండి ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పేదలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తా ఉన్నాం.
ఈరోజు ఈ రాష్ట్రంలో గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడికి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో జమ చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా పేదలకు పట్టాల గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇప్పటికే 30 లక్షల మందికి మహిళలకి ముఖ్యంగా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందులో దాదాపుగా 20 లక్షల ఇళ్లు ఈరోజు కట్టించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే దాదాపుగా 3,500 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేసినాం. 3 లేఅవుట్లలో దాదాపుగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేసుకుంటా ఉన్నారు మన కళ్ళ ముందే. ఇంకా దాదాపుగా 2,000 మంది వరకు కూడా ఈరోజు పట్టాల కోసం అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కానుకగా మున్సిపల్ పరిధిలో 2,000 మందికి కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ కుటాగులకు సంబంధించి ఈ లేఅవుట్ లో 1, 2, 3 అదేవిధంగా 5, 36 వార్డులు, ఈ 5 వార్డులకు సంబంధించిన దాదాపుగా 260 మందికి ఇక్కడ ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుపుతా ఉన్నాం. మీకు అందరికీ కూడా ఈ రోజే పట్టాలు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ సచివాలయాల పరిధిలో మీకు అందరికీ కూడా పట్టాలు అందజేస్తాం. పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పటికే రాళ్ళన్నీ కూడా నాటు పెట్టాం. ఈ వారం రోజుల్లో మీ పట్టా ఏది అనేది మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే చూపిస్తాం. మీ పట్టాకు సంబంధించి మీ స్థలం ఎక్కడుందో మీరు చూసుకుని ఆ స్థలంలో ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు కూడా మీరు తొందరలోనే మొదలు పెట్టుకోవచ్చని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో చరిత్ర సృష్టిస్తా ఉన్నాం. కేవలం కదిరి మున్సిపాలిటీలోనే ఇప్పటికే దాదాపుగా 6,000 మందికి ఈ రోజు మున్సిపాలిటీలో పట్టాలు ఇస్తా ఉన్నాం. అన్ని కూడా మున్సిపల్ పరిధిలోనే ఎక్కడ రోడ్లకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ రోజు ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ ఒక్కొక్కరిగా వచ్చి ఈ రోజు పట్టాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ స్థలానికి హద్దులన్నీ కూడా చూపిస్తాం. మీ స్థలాన్ని దయచేసి మీరు భద్రపరచుకోండి. ఇక్కడ చాలా మంది ఈరోజు దొంగలు తయారైనారు, ముఖ్యంగా పచ్చ దొంగలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్తా ఉంటారు, ఈరోజు జరుగుతున్నది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని. పేదవాళ్లకు పట్టాలు ఇస్తా ఉంటే ఈరోజు పచ్చ మీడియా గాని కొంతమంది పచ్చ దొంగలు గాని పచ్చరాతలని రాస్తా ఉన్నారు. కుటాగులలో అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారంటారు. దాదాపుగా 270 మంది పేదవాళ్ళకి, అందులో దాదాపుగా 190% ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నారు. 90% మందికి అక్కడ 270 మందికి పట్టాలు ఇస్తా ఉంటే దాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తారని ఓ పచ్చపత్రిక దుర్మార్గ ప్రాతలు రాస్తా ఉన్నారు. ఇక్కడ కూడా పచ్చ దొంగలు రోజుకో పచ్చ కాగితం పట్టుకొని వస్తా ఉన్నారు. ఇది మాది, ఇది మాది అంట. ఇదంతా పూర్తిగా ప్రభుత్వ ల్యాండే, ఎవరికి సంబంధం లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే ఇక్కడ పట్టాలు వేసినాం. ఇంకా దాదాపుగా ఈ చుట్టుపక్కల 100 ఎకరాలు ఉంది పచ్చ దొంగల చేతిలో. 100 ఎకరాల పైచలకు కబ్జా చేసుకొని గునాదులు వేసుకొని పచ్చ దొంగలు ఆక్రమించుకున్నారు. దాన్ని అంతా కూడా విడిపిస్తాం. మిగిలిన ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపుగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు దయచేసి అప్లై చేసుకోండి. ఇక్కడ ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు. మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే. ఈ రోజు ఇదే పచ్చపత్రిక ఇంకో దొంగ రాత రాసింది, మీకు ఎవరికి అర్హత లేదంట. మీకు అర్హత లేని వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తామని ఓ పచ్చపత్రిక దొంగ రాతలు రాస్తా ఉన్నారు. ఈరోజు ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాలా.
సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని, మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు, తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ నుంచి అమరావతికి పోతుంది, మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని. అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు, జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి. ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం. అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు, ఎవరికి కూడా వివక్ష లేనే లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం. కాస్త ముందో వెనకో ఈరోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి 400-500 మందికి తొందరలోనే చూపిస్తాం. దాదాపు 1600 మందికి ఈరోజు చూపిస్తా ఉన్నాం. మిగిలిన 400-500 మందికి కూడా తొందరలోనే చూపిస్తాం. ఏ ఒక్కరికి కూడా పట్టా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కడు కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ సొమ్ముతోనే దీన్ని అంతా క్లీన్ చేయించి ప్రభుత్వ సొమ్ముతోనే రాళ్లు నాటి పూర్తిగా ప్రభుత్వ భూమి మీకు పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అడిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఇస్తాం. దయచేసి అందరూ కూడా మీ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా మీ స్థలం హద్దులు చూపించిన తర్వాత కూడా మీరు దాన్ని దయచేసి భద్రపరచుకోండి. మీ పట్టాలు మళ్ళీ ఈ చుట్టుపక్కల అంతా కూడా పచ్చ దొంగలు గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ స్థలాన్ని మీరు భద్రపరచుకోండి. తొందరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకుంది. ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 5,000 మందికి ఈరోజు కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే ఈరోజు పట్టాలు ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు జీవితం అంతా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 14 సంవత్సరాలు కలిపినా కూడా 100 మందికి కూడా ఇక్కడెక్కడ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చిన కాగితాలు కూడా దొంగ కాగితాలు, తెల్ల కాగితాలు చేతులకు ఇచ్చి స్థలం చూపించకుండా ఇది మీకు పట్టా ఇచ్చినామని చెప్పి తిప్పుకుంటా ఉంటారు. కానీ ఈరోజు అలా కాదు. 5,000 మందికి ఈరోజు స్థలం చూపించి మనం పట్టాలు ఇచ్చినాం. కేవలం మున్సిపల్ పరిధిలోనే మన కళ్ళ ముందే ఈరోజు అటు అన్ని లేఅవుట్లలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అన్ని కూడా బైపాస్ రోడ్డుకు పక్కనే ఇచ్చాం. మున్సిపాలిటీ పరిధిలోనే ఇచ్చినాం. చాలా దగ్గరలోనే ఊరికి ఇచ్చినాం. చాలా ఖరీదైన ప్లాట్లు కూడా మనందరం కూడా ఇచ్చాం. సో దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇది ఒక గొప్ప కానుక, మనకిచ్చిన ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన కానుకగా దీన్ని భావించి ఈరోజు మీకోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన చేసిన ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు రాబోతా ఉన్నాయి తొందరలో. మరి మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు దొంగ వేషాలు వేసుకొని మళ్ళా మన ముందరికి వస్తా ఉన్నాడు. చేయలేని హామీలన్నీ ఇచ్చి ఈరోజు మళ్ళా తప్పుడు మాటలు, తప్పుడు హామీలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు అని చెప్పి ఆయన అడగండి మీరందరూ కూడా. ఎందుకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఈ రోజు మళ్ళా ఓటేస్తే ఎన్ని ఉచితంగా ఇస్తానని తప్పుడు కూతలు కూస్తా ఉన్నాడు. మరి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరుపుతా ఉంటే ఇన్ని రోజులు కూడా పచ్చరాతలు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, పప్పులు బెల్లాలు ఇస్తా ఉన్నాడు, అప్పులు చేస్తా ఉన్నారు, శ్రీలంక అయిపోతుంది అని చెప్పి తప్పుడు కూతలు కూర్చున్న ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయనకు ఓటేస్తే ఇంతకు 4 ఇంతలు ఇస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఇస్తా ఉన్నాడు. దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. మనకు మంచి చేసే నాయకుడు, మనకు అండగా నిలబడే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో మనకెవరు మేలు చేస్తారు, మనకెవరు మంచి చేశారు అన్నది గుర్తుపెట్టుకొని నిజంగానే మనకు, మన కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి మంచి జరిగింటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి సవినయంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్.
రాష్ట్ర వ్యాప్తంగా 10వ రోజున జరగబోతా ఉంది. మా కోరికలు 11 ఉన్నాయి. కానీ ఈరోజు నిన్నటి దినమున రెండు కోరికలు మాత్రమే మన జీవో పాస్ చేశారు. అది కూడా పనికిరానిటివి అనుకుంటున్నాను. ఎందుకంటారా 62 సంవత్సరాలు తర్వాత వచ్చేసి టీఏ బిల్లులు కనీసం మేము ఉద్యోగంలో చేసినప్పుడే ఆ టీఏడీలు ఇచ్చేది. కానీ అది మాత్రం మాకేం కోరికలు కాదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. గ్రాడ్యుటీ ప్రకారము కోర్టు తీర్పు ప్రకారము 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటున్నాము. ఈరోజు మన జగనన్న జన్మదినము కాబట్టి అతను కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు కూడా మాకు నిన్నటి దినము 2 జీవోలు విడుదల చేసినారు. అదేవిధంగా కూడా ఈరోజు జీవోలు కూడా పాస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు. సమ్మె ప్రారంభమై 10 రోజులైంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నామమాత్రంగా చర్చలు తప్ప అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేయకపోవడం అనేది చాలా అన్యాయమైంది. ఈ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అలాగే సిఐటి ఆధ్వర్యంలో రాస్తారోకో మానవహారానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇక్కడ మానవహారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. 10 రోజులు ఈ అంగన్వాడీ సెంటర్లు 10 రోజులు మూసేసి అంగన్వాడీలంతా కూడా రోడ్ల మీద ఉంటే ఈ ప్రభుత్వం కనీసం కనికరం చూపకపోవడం అనేది చాలా అన్యాయమైంది. గతంలో ఏదైతే జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారమే వేతనాలు పెంచాలని చెప్పి అడుగుతున్నా వేతనాలు పెంచకపోగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లని బలవంతంగా ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో తెరిపించే ప్రయత్నం చేశారు. అయితే తెరిచిన రోజు మాత్రం అంగన్వాడీ సెంటర్లు బీజేపీ పగలబట్టి తెరిచిన రోజు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూడా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు కానీ వేరే బాలింతలు కానీ ఎవరు కనపడటంలే. అంటే అంగన్వాడీల సమ్మెను పరిష్కారం చేయాల్సింది పోయి దాన్ని ఆ ఉధృతిని పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు రేపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తా ఉన్నారు. రేపు రోడ్లు కూడా సచివాలయం ఉద్యోగులతో ఊడిపిస్తారేమో. అందుకనే మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాను. ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు మేము చేసిన పోరాటాలకే ప్రభుత్వం గౌరవించాలి. ఇప్పటివరకు చట్టానికి లోబడి మేము పోరాటాలు చేశాం. ఈ ప్రభుత్వం ఇట్లా మండిగా వ్యవహరిస్తే ప్రతిఘటన కూడా చేయక తప్పదు. గతంలో అనేక ప్రభుత్వాలు ఇట్లా అనుసరించే అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం అనేక రకాల పనులు చేయించుకుంటున్నారు. 21 రకాల రికార్డులు రాయాలి 10 యాప్ల ద్వారా. దాంతోపాటు ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాలు అంగన్వాడీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో అంగన్వాడీలకు కనీసం జీతం పెంచకపోవడం అనేది చాలా అన్యాయమైంది. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం వేతనాలు మాత్రం పెంచడం లేదు. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. గతంలో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వేతనాలు పెంచాలి. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ గారి మాట నిలబెట్టుకోవాలి. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
इरफान रेडी इरफान इरफान इधर रेडी हाथ निकाला सभी एक लाख खोड़िया मां तुम्हें आओ भाई ये तो सामने हुआ उधर नहीं ना शकील सब्जी खोड़ा करा शकील फुल को शकील एक लाख दे दो शकील दे दो हैप्पी बर्थडे जय जगन जय जगन जय जगन आपको नायकत्व वजिलाले नायकत्व वजिलाले एक देखो यार सामने तमको फोन చేస్తున్నా నీకు జనాలు ఉన్నారట ఎట్లా పోతుందా ఉందా अब हम ओ बोल रहा है बोलो यार రైతు బాంధవుడు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జలయజ్ఞ ప్రదాత తాత వాళ్ళ మనవుడుగా అక్క ఆడపడుచులకు అన్నయ్యగా పిల్లలకు మామయ్యగా ఈ రాష్ట్రాన్ని ప్రేమగా అభివృద్ధి చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల అవసరాలకు తరచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భమున ఆయనకి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా ఇట్లాంటివి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఆయనకి మళ్ళీ మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై జగన్, జై జై జగన్, హ్యాపీ బర్త్డే జగన్ అన్న. उमर उसके बाद उसको खड़ी सी नेक्स्ट कौन आ जाओ एक बच्चा बैठने के बाद एक बच्चा जाकर खड़े हो गया दो पकड़ो 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 हां राइट हां एक और चलो आओ रामा तुम्हें दो जन आ जाओ पांच
తెలిసింది అదేవిధంగా ఈరోజు డాక్టర్ బొత్తల హరిప్రసాద్ గారు కూడా ఈ యొక్క మదర్సాను చూసి ఇక్కడ ఏదైనా సహకారం ఉంటే దాన్ని కూడా చూడమన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడికి మన మాజీ పట్టణాధ్యక్షుడు గారు మన బావుద్దుల గారు, అదేవిధంగా మన లీగల్ సెల్ మన లోకేష్ రెడ్డి గారు, మన పురుషోత్తం రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి మేము రావడం వల్ల ఒక డాక్టర్గా పిల్లలకి ఏమైనా అవసరాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. దాన్ని అనుగుణంగా మా ప్రిన్సిపాల్ గారికి కూడా కొన్ని చెప్పాను. వాళ్ళ బాత్రూమ్ల విషయం కానీ, అదేవిధంగా వాళ్ళకు హ్యాండ్ సోప్స్, తర్వాత ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఎంత వీలు పడితే అంత తొందరగా మరొకసారి దగ్గరలో ఈ మదరసాకి నా పిల్లలందరూ కూడా మరొకసారి బ్లెస్ చేస్తూ పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో మంచిగా వీళ్ళు ఎదగాలని, ఇది ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా వాళ్ళు ఈ సొసైటీలో మంచి పౌరులుగా ఎదగాలని కూడా అల్లాహ్ను ప్రార్థన చేస్తూ వీళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మదరసాకు సంబంధించి అన్ని విషయాలు కూడా మా ప్రిన్సిపాల్ గారితో డిస్కస్ చేశాను. నా వంతు కృషి ఇప్పటి నుండి ఏ రోజు కానీ మన ప్రిన్సిపాల్ ఈ అవసరం ఉంది కాబట్టి మీరు రాండి డాక్టర్ గారు అని చెప్పిన ఎంబడే తక్షణమే ఇక్కడికి వచ్చి ఆ యొక్క అవసరాలు ఏమున్నా కానీ అవి మాకు సాధ్యమైనంత వరకు అవసరాలు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి ఈరోజు మా యొక్క మదరసా ప్రిన్సిపాల్ గారికి నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజే సాయంత్రానికల్లా ఈ కిటికీలకి కొన్ని మస్కిటో ఇవన్నీ పోయినాయి, అవన్నీ కూడా ఈరోజే దాన్ని అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాము. అదేవిధంగా బయట పిల్లలకి ఈ బండలు కూడా వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా ఈ రోజు నుంచి 2-3 రోజుల ప్లాట్ఫామ్ కూడా రెడీ చేస్తా. ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి ఈరోజు మీ అందరి ముందర ఈ పిల్లలందరికీ వీళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి సహకారం చేసి వీళ్ళు భావి భారత పౌరులుగా మంచి పౌరులుగా వీళ్ళు ఎదగాలని మరీ కోరుకుంటూ మన కదిరిలో మనం అందరం ఉన్నాం కాబట్టి కదిరి యొక్క అందరి బ్లెస్సింగ్స్ మన పిల్లలకు ఉండాలని కోరుకుంటూ మన సీఎం గారు కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి సహకారం కూడా బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. जरा सांगा हो ना स्पीच दो మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దారుణం జక్రియా అనేటువంటి మద్రసాకు వచ్చాం. ఇక్కడ జరుగుతున్నటువంటి మన పిల్లలకి ఈ మద్రసాలో నిజంగా మన ఎవరైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నారో నిసార్ గారు నిజంగా చాలా ప్రేమగా పిల్లలందరినీ ఇక్కడ పెంచుతున్నాడు. చాలా క్లీన్గా ఈ మద్రసాను పెట్టాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఏమంటే ఈ యొక్క రింగ్ రోడ్డు రావడం వల్ల ఇక్కడ మన మద్రసాకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో
కొద్దిగా పిల్లలకి బాత్రూముల సమస్య. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.